నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే. 'నాని పారడైజ్' టీజర్ రిలీజ్ అయింది. అవును. జడల జమానా గురించి మాట్లాడుతున్నారు. ఒక డిఫరెంట్ లుక్‌లో ఉన్నారు నాని అవును. గారు. ఒళ్ళంతా పచ్చబొట్లున్నాయి. బ్లడ్ ఉంది ఒక ఒక దగ్గరైతే. అండ్ ఒక దగ్గరైతే బ్లేడులతో దండే యేసుకున్నాడాయన. అవును. బ్లేడుల దండుంది. అంటే చాలా క్లియర్‌గా ఒక 3 డైలాగులున్నాయి దానిలో. ఆ! ఆ 3 డైలాగుల్లో ఒకటి నలుపు అనే పేరుతో మనని దూరం చేస్తున్నారు. నలుపే మన జెండాగా ముందుకెళ్దాం అని ఒక కాకే మన అంతే కాకే అది మొదటే వాళ్ళు ఫస్ట్ సినిమా గురించి ప్రపంచానికి తెలియజేయటం కోసం చేసిన ఫస్ట్ లుక్‌లోనే ఆ విషయం చెప్పారు. చెప్పారు. హ్మ్. కాకి గురించి అంటే కోకిలని కాకిని సమాంతరంగా తీసుకొచ్చి మాట్లాడటం అనేది మధుకూరి జాన్సన్ గారు చేశారు. అది 70 దశకంలోనే మొదలైంది. అంటే కోకిల అనేది అగ్రకుల కవిత్వానికి ప్రతినిధి అయితే కాకి అనేది దళిత కవిత్వానికి ప్రతినిధిగా ఆయన తీసుకొచ్చాడు. ఆ రెఫరెన్స్ని వీళ్ళు తీసుకున్నారు. ఆయన్ని కాకి కవి అనేవాళ్ళు ఆ రోజుల్లో. అలా ఈ కాకి కవిత్వాన్ని మళ్ళీ ఒకసారి వీళ్ళు వినిపించే ప్రయత్నం చేశారు ఈ సినిమాలో ప్యారడైజ్లో. ఈ వినిపించే ప్రయత్నంలో భాగంగా నలుపు మా జెండా అని చెప్పడము, అలాగే ఈ ప్రపంచాన్ని ఏలాల్సింది మనమే కదా అనేది డైలాగ్ ఒకటి ఉంది. సాధించుకోవాలి కదా మనం మనకు కావాల్సింది, సాధించుకోవటానికి ఏం చేయటానికైనా సిద్ధపడాల్సి ఉంటుంది, తల్వార్లు ఎత్తాల్సి ఉంటుంది, యుద్ధం చేయాల్సి ఉంటుంది అనేది చెప్పి యుద్ధం చేస్తే తప్ప విజయం రాదు అని కంక్లూడ్ చేస్తూ చాలామందిని చంపేసి వాళ్ళ మీద కూర్చుని చెప్పేటువంటి డైలాగ్ అది. అంటే చాలా స్పష్టంగా ఈ ప్యారడైజ్ అంటే మనం స్వర్గం అనుకుంటున్నాం. ఒక పౌరాణిక రెఫరెన్స్లోకి వెడితే త్రిశంకు స్వర్గం అని ఒకటి ఉంది, ఒక కాన్సెప్ట్. అంటే విశ్వామిత్రుడు త్రిశంకుడిని స్వర్గానికి ఆయన శరీరంతోనే సశరీరుడిగా స్వర్గానికి వెళ్ళమని చెప్తాడు. ఈయన వెడితే అక్కడి నుంచి వశిష్ఠుడు కిందకి పంపించేస్తాడు. మళ్ళీ పంపించేస్తే ఇతను పైగా శపించి పంపిస్తాడు. నువ్వు చండాలుడిగా జన్మించు అని శపించి వెనక్కి పంపిస్తాడు. పంపిస్తే ఇతను విశ్వామిత్రుడు కోప్పడతాడు వశిష్ఠుడిని. ఏమయ్యా నీ జాత్యహంకారం కాకపోతే ఇలా చండాల జన్మ అని శపించటం ఏమిటి? నేను వీళ్ల కోసమే ఒక స్వర్గం నిర్మిస్తాను అని చెప్పి త్రిశంకు స్వర్గాన్ని నిర్మిస్తాడు. స్వర్గానికి ప్యారలల్గా నిర్మించి ఇది సామ్యవాద స్వర్గం అంటాడు. ఇక్కడ మీలాగా జాతుల రోతలు ఉండవు, నీతుల మోతలు ఉండవు, ఇవన్నీ మాట్లాడతాడు ఆయన విశ్వామిత్రుడు. అక్కడ నుంచి ఈ స్వర్గానికి ప్యారలల్గా త్రిశంకు స్వర్గము అనేది ఒకటి పౌరాణిక రెఫరెన్స్ ఉంది. ఈ రెఫరెన్స్లో నడిచే కథ అనుకుంటున్నాను నేను ఈ ప్యారడైజ్ని. ఓకే. కాబట్టి ఇక్కడ కూడా దాదాపు అదే గొడవ ఉంది. అండ్ ఇదంతా మన దేశం అదే డైలాగ్ 2-3 సార్లు రిపీట్ చేస్తూ కూడా మాట్లాడారు. దేశంలో ఎవరైతే కష్టపడి ఈ సమాజాన్ని డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళు దోపిడీకి గురవుతూ ఉంటారు నిరంతరం. వాళ్ళని రకరకాల పేర్లతో వివక్షతో ఉంచుతారు, ఊరికి దూరంగా ఉంచుతారు. కానీ ఊళ్ళో ఏది జరిగినా వాళ్ళు కనుక పని మానేస్తే ఇక్కడ మొత్తం స్తంభించిపోతుంది. ఇప్పుడు వాష్రూములు క్లీన్ చేయాలన్నా లేకపోతే సెప్టిక్ ట్యాంకులు తీయాలన్నా కింది కులాల వాళ్ళకే రిజర్వేషన్. అది ఇప్పుడు ప్రతి వృత్తి రిజర్వేషన్ అని చెప్తున్నారు. కానీ పారిశుధ్య పనులు ఎందుకు అగ్రకులాలు చెయ్యవు? ఈవెన్ మున్సిపాలిటీలో ప్రభుత్వోద్యోగాలలో కూడా పర్టికులర్గా కింది కులాల వాళ్ళతోనే ఆ పనులు ఎందుకు చేయిస్తున్నారు అని గొడవ ఒకటి ఉంది. కాబట్టి ఈ రిజర్వేషన్ హఠావో ఈ గొడవ అంతా జరుగుతున్న టైంలో ఈ డైలాగులు వచ్చినాయి ఆ సినిమాలో నుంచి. సో ఇది ఒక రకంగా కింది కులాల తిరుగుబాటుగా చూడాలి. కింది కులాల నుంచి వచ్చిన నినాదమే కాకి మా కవిత్వానికి సింబల్ అనేది కూడా అక్కడి నుంచి వచ్చింది. అలాగే మిగిలినది కూడా నలుపు మా జెండా అని చెప్పడం కూడా. అంటే భారతీయ సమాజం చాలా స్పష్టంగా వర్గ సమాజం అని కమ్యూనిస్టులు చెప్తారు, కానీ అది కాదు, ఇది కుల సమాజమే. అంటే ఇక్కడ కొన్ని కులాల చేతుల్లో భూములు ఉన్నాయి, కొన్ని కులాలు కూలి పనులు చేసుకుని బతుకుతున్నాయి. రిజర్వేషన్ల వలన ఏదో ఉద్యోగాలు పొంది ఏదో ఎక్కువ జీతాలు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు మైనారిటీనే. అగ్రకులాల్లో కూడా పేదలు ఉన్నారు, కానీ వాళ్ళు మైనారిటీనే.
ఈ మైనారిటీలను తీసి పక్కన పెడితే మెజారిటీ ఇప్పటికీ అలాగే బతుకుతున్నారు, అదే స్ట్రక్చర్లో బతుకుతున్నారు. ఈ ఎదిగిన వాళ్ళేమో వాళ్ళతో ఏదో రిలేషన్ మెయింటైన్ చేయడం కోసం కష్టాలు పడుతున్నారు. అక్కడ వివక్ష ఉంది, ఇక్కడ వివక్ష ఉంది. కాబట్టి సమాజం ఇలా కుల సమాజంగా చీలి ఉన్నప్పుడు కింది కులాల వాళ్ళు అన్ని పనులు చేస్తూ ఉంటారు, కానీ దోపిడీకి గురవుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ నుంచి ఒక తిరుగుబాటు, మాకు దక్కాల్సిన గౌరవము దక్కాలి, అలాగే ఈ సంపదలు మాకు చెందాల్సింది మాకు చెందాలి, మా వాటా మాకు కావాలి అంటే రిజర్వేషన్, యాంటీ రిజర్వేషన్ మూమెంట్ మండల్ కమిషన్ టైంలో ఒక నినాదం ముందుకు వచ్చింది కింది కులాల నుంచి, కోటా కాదు వాటా కాదు ఎర్రకోట కావాలి అని. దాదాపు అలాంటి నినాదమే ఇప్పుడు ఈ ప్యారడైజ్ సినిమా నుంచి నాని మాట్లాడాడు. అంటే ఈ దేశంలో మాకు కావాల్సిన, మాకు చెందాల్సిన న్యాయమైన వాటా చెందాలి అని చెప్పడం, మనం కూడా రాజ్యాధికారంలోకి రావాలి అని చెప్పడం, ఈ దేశం మనదే కాబట్టి మన శ్రమ మీద నడుస్తున్న ఈ దేశంలో మనని దోపిడీ చేయటం ఏమిటి, మనం బానిసలుగా ఉండటం ఏమిటి, ఇలా కాదు, మనమే నాయకత్వంలోకి రావాలి, మన నాయకత్వంలో ఈ దేశం నడవాలి అని చెప్పడం. ఇదంతా కూడా ఒక రకంగా చాలా ఈ తరహా కథలు ఆల్రెడీ మనం తమిళ్లో చూసాం. ధారావి అనేటువంటి ఒక స్లమ్లో కాలా అనే సినిమా తీశాడు ఆయన, పారంజిత్. ఆ సినిమాలో కూడా ఇదే గొడవ ఉంటుంది. కాబట్టి అలాంటి కాన్ఫ్లిక్ట్ని ఇంకొక డిఫరెంట్ ఏరియాలో పెట్టి నడిపిస్తున్నారు వీళ్ళు. ఈ నడిపించే ప్రయత్నంలో ఈ సినిమా డెఫినెట్గా జనాలని అట్రాక్ట్ చేస్తుంది, చాలా ఎమోషనల్గా ఉంటుంది. అలాగే మోహన్ బాబు గారు కనిపించారు దీనిలో. మోహన్ బాబు గారు మేరా ప్యారా ప్యారడైజ్ వాసియో అని డైలాగ్తో మొదలుపెట్టాడు. అది ఎక్కడో మనకి కొంచెం కనెక్ట్ అవుతుంది అండ్ కాస్త స్ట్రాంగ్ క్యారెక్టర్ గానే కనిపిస్తుంది. అవును, అంటే కాలాలో నానా పాటేకర్ గారు చేసిన తరహా క్యారెక్టర్ అయి ఉండొచ్చు ఇది. కాబట్టి ఈ రెండు పాత్రల మధ్య ఒక గొడవ ఉంటుంది. ఆ గొడవ ఆయన క్యారెక్టర్ని ఎలా డిజైన్ చేస్తారు అనేది ఇప్పటి వరకు చూపించిన పద్ధతి అయితే చాలా ఫెరోషియస్గానే ఉంది. ఒక విలన్ లాగా కూడా కనిపిస్తోంది. అదే విలన్ గ్యాంగ్కి నాయకుడు లాగా ఉన్నాడు ఆయన. అదర్ సైడ్ దోపిడీ శక్తుల ప్రతినిధిగా కనిపిస్తున్నాడు ఆయన. సో ఆయనతోనే యుద్ధం ఉండబోతోంది. ఆ యుద్ధంలో భాగంగానే అంతమందిని చంపాడు అతను. ఇది దేశానికి సంబంధించి, దేశ స్వరూపానికి సంబంధించి ఒక రకంగా ఆత్మగౌరవ నినాదంతో కూడుకున్నటువంటి వ్యవహారంలాగా నడుస్తోంది సినిమా. దాని ప్రజెంటేషన్ అలా ఉంది. ఇప్పుడు దసరా సినిమా ఈ కాంబినేషనే, శ్రీకాంత్ ఓదెలా అండ్ నాని గారు చాలా మాస్ లుక్ లో వచ్చింది, కానీ టీజర్స్ కి ట్రైలర్ కి వచ్చినంత హైప్ మూవీకి రాలేదు ఒక రకంగా చెప్పాలంటే. అంటే మూవీ అది డైవర్ట్ అయిపోయింది. అంటే సినిమాని ప్రేక్షకులు చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. వీళ్ళు అంటే సెంట్రల్ ఐడియా ఏదైనా కనెక్టివ్ గా ఉందా లేదా అనేది చూస్తున్నారు. మిగిలిన మీరు ఎంత గోల చేశారు సినిమాలో అనేది పట్టించుకోవట్లేదు. అంటే రంగస్థలం సినిమాలో కూడా సెంట్రల్ ఐడియా అనేది జనాలకి కనెక్ట్ అయింది. ఈ రగ్గడ్నెస్ ఇవి మాత్రమే సినిమాని నడపవు. దానిలో ఉండే ఆత్మ ఏమిటి అనేది చూస్తున్నారు. ఆ ఆత్మ ప్రాపర్గా కనిపించకపోతే సినిమాని ఎంత సినిమా అయినా పక్కన పెడుతున్నారు. దసరా సినిమా నిజానికి తెలుగు మార్కెట్లో బాగానే కలెక్ట్ చేసింది, 100 కోట్ల క్లబ్లోకి వెళ్ళింది. కానీ వాళ్ళ ఒరిజినల్ టార్గెట్ పాన్ ఇండియా మార్కెట్, అక్కడ వర్కౌట్ అవ్వలేదు అది. ఇప్పుడు హీరోలు అందరూ కూడా తన జోనర్స్ ని మార్చుకున్నారు సార్. ఇంతకుముందు చిన్న క్యూట్ లవ్ స్టోరీలోను అయితే కొద్దిగా యాక్షన్ ఉండేలాగా, మాస్ ఉండేలాగా చూసేవారు ఇంతకుముందు. ఇప్పుడు ఓవర్ మాస్ చూస్తున్నారు. ఇంత 2 జడలు, అంత బ్లడ్, అంటే దానికి ఏదో రెఫరెన్స్ ఉంది వాళ్ళకి. జడల వెనకాల కథ ఏదో ఉంది. అంటే అదొక కమ్యూనిటీకి సంబంధించిన వ్యవహారం. దాన్ని అంటే గ్రామ దేవతలకి అలాగే అగ్రకులాల దేవతలకి మధ్య ఉండేటువంటి ఘర్షణ మీద కూడా సినిమాలు వచ్చినాయి. అంటే ఇప్పుడు మనం ఒక హీరోని ఒకలాగా పెట్టుకుంటాం మనసులోకి, దానికి అటు ఇటుగా చేస్తే ఓకే మనకి. కానీ మరి ఈ లుక్కు వచ్చేసరికి ప్రేక్షకులు ఆదరిస్తారా? ఇది ఒక క్వశ్చన్ మార్క్. అంటే కథలో కొత్తగా ఉండి వాళ్ళు చెప్పదలుచుకున్న విషయంలో జెన్యూన్ పాయింట్ ఉంటే, సూటిగా చెప్తే
నిజాయితీ ఉండి ఒక జెన్యున్ పాయింట్ని కనుక వాళ్ళు డిస్కషన్కి పెడితే సినిమాలో డెఫినెట్గా భుజానికి ఎత్తుకుంటారు. రంగస్థలం సినిమా సక్సెస్ వెనకాల ఉన్న సూత్రం అదే. ఈవెన్ పుష్ప విజయంలో కూడా ఆ క్యారెక్టర్ని లొకేట్ చేసిన ఏరియా వాళ్ళు బలంగా ఓపెన్గా చెప్పలేదు, కానీ ఆ రెండు క్యారెక్టర్లు అంటే ఇక్కడ రంగస్థలంలో ఇతను చేసినటువంటి రామ్ చరణ్ చేసిన క్యారెక్టరు, అలాగే అక్కడ పుష్పలో అల్లు అర్జున్ చేసిన క్యారెక్టర్, ఇవి రెండూ కూడా నిజానికి కింది కులాల ప్రతినిధులుగానే చూపిస్తారు. స్పెసిఫిక్గా చెప్పడు అంతే డైరెక్టర్. కొంచెం ఆయన మధుసూదన్ రావు గారి పద్ధతిలోకి వెళ్ళి వర్గ సమాజంగా చెప్పే ప్రయత్నం చేశాడు సుకుమార్. ఇది ఓపెన్గా చెప్పారు. ఇది కొంచెం పారంజిత్ స్టైల్లోకి వెళ్ళారు వీళ్ళు. అందుకని ఈసారి డెఫినెట్గా వీళ్ళు బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ కొట్టే ఛాన్స్ ఉంది. ఓకే, ఎలానో సెప్టెంబర్ 24కి రిలీజ్ అవుతుందని వాళ్ళే చెప్పేశారు కాబట్టి వెయిట్ చేద్దాం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.